సార్ ఇప్పుడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. రెడ్ బుక్ పరిపాలనలో భాగంగా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయాలి, చేసే ఉన్నటువంటి దృష్టి రాష్ట్ర అభివృద్ధి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. నిజంగా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న మొన్న వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 దాకా ఉన్నా, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా కానీ రాజ్యాంగానికి లోబడి చేయవలసిందే. రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి చేయవలసిందే. అప్పుడు రాజారెడ్డి గారు రాజ్యాంగం అని వీలనేవాళ్ళు, ఇప్పుడు రెడ్ బుక్ అని ఏంటో ఊరికే ఒక హైప్ కోసం మీరు తప్పులు చేసేటువంటి వాళ్ళందరూ మేము గుర్తుపెట్టుకుంటాం అనే దానికోసం నామకరణం చేసి రెడ్ బుక్ అని అంటే తప్పించి ఎవరు చేసినా చట్టానికి లోబడి కోర్టులకు లోబడి చేయవలసినటువంటిదే. అలా అని తప్పు చేయని వాళ్ళందరినీ తీసుకెళ్ళి వేసేది కూడా. అప్పటి దాంట్లో ఇక్కడ ఏమైందంటే కక్ష సాధింపుగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి ప్రత్యేకంగా ఈరోజు కూడా ప్రభుత్వం ఏంటంటే ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానీ ఇతర విషయాల్లో ఎవరైతే స్కామ్లు ఎక్కువ చేశారో వాళ్ళని ఒక పద్ధతి ప్రకారంగా ఎంక్వైరీ పెట్టి ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో దానికి చట్టానికి లోబడి జ్యుడిషియల్కి లోబడి దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి తప్పించి రెడ్ బుక్ అనేది ఇది ఎవరి జోబులో జాగిరి కాదు. ఒకళ్ళు రెడ్ బుక్, ఒకళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం నడిపెత్తానికి ఎవరి జోబులో జాగిరి కాదు. అవి ఏంటంటే ఊరికి చెప్పుకోవడానికి మాత్రమే అవన్నీ. కానీ ఎవరు వెళ్ళినా కానీ జ్యుడిషియల్కి లోబడి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి చేయవలసినటువంటి అట్లాంటివి కాకుండా ఎవరు చేసినా ఫెయిల్ అవుతాయి తప్పించి ఏమీ ఉండదు.